హీరోల పరిస్థితి ఏం బాలేదిప్పుడు. విజయ్, అజిత్ మినహాయిస్తే మిగిలిన స్టార్ హీరోలు ఎవ్వరూ ఫామ్ లో లేరు. భారీ సినిమాలతో రావడం, వచ్చినట్టు కూడా తెలియక ముందే అలా వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది. ఈ హీరోలందరికీ హిట్స్ కీలకం ఇప్పుడు. మరి దీనికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు అరవ హీరోలంతా అదరగొట్టేది ఎప్పుడు? హిట్ కోసం తంటాలు పడుతున్నారు తమిళ హీరోలు. కావాలంటే సూర్యనే తీసుకోండి. 3 ఏళ్లు కష్టపడి చేసిన కంగువ కనీసం 3 రోజులు కూడా ఆడలేదు. దాంతో ప్రస్తుతం ఈయన ఆశలన్నీ కార్తీక్ సుబ్బరాజు రెట్రో సినిమాపైనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కేవలం 4 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేశారు కార్తీక్. సూర్య ఒక్కడే కాదు, రజనీకాంత్ సైతం ప్రస్తుతం ఫ్లాపులోనే ఉన్నారు. జైలర్ తర్వాత ఈయన నటించిన లాల్ సలాం కనీసం ఒక్కరోజు కూడా ఆడలేదు. ఇక వేట్టయ్యను కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం కూలీతో వస్తున్నారు సూపర్ స్టార్. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడంతో కూలీపై నమ్మకంగా ఉన్నారు రజనీ. విక్రమ్కు కూడా విజయం వచ్చి చాలా ఏళ్లైపోయింది. భారీ అంచనాలతో వచ్చిన తంగలాన్ అసలు వచ్చినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేదు. ప్రస్తుతం వీరధీర సూరన్ సినిమాతో రానున్నారు విక్రమ్. ఇక ఇండియన్ 2తో ఊహించని షాక్ తిన్న కమల్ హాసన్ మణిరత్నం థగ్ లైఫ్తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ హీరోలందరికీ హిట్టు కీలకమిప్పుడు.